హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను పావ్ బాజీని ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. పావ్ బాజీకి కావాల్సిన ఐటమ్స్ మెయిన్ అన్నీ వెజ్జెస్ అండి. ఈ వెజ్జెస్ అన్నీ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. బటర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అండ్ ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నానంటే ఇక్కడ క్యాప్సికమ్, మటర్ అండ్ క్యారెట్, బీన్స్, పొటాటోస్ అండ్ ఆనియన్స్, టమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చిమిర్చి అండ్ కాలీఫ్లవర్ కూడా తీసుకుని, కాలీఫ్లవర్ అయితే మా గార్డెన్లో మేమే పండించామండి. అండ్ ఇక్కడైతే కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో ఆయిల్ ప్లస్ బటర్ కొంచెం రెండు వేసి మిక్స్ చేసుకొని బటర్ కరిగేంత వరకు దాన్ని వేడి చేసుకోవాలి. బటర్ వేడయ్యాక అందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అండ్ జీలకర్ర వేడెక్కాక నెక్స్ట్ ఇక్కడ ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై మనం ఆయిల్ వేడెక్కేటప్పుడు డైరెక్ట్గా ఆనియన్స్ వేస్తే మన చేతులు కాలిపోతాయి కదండి. అలా ఇలా ట్రే యూస్ చేసి ఆ ట్రే కన్నంలో వేస్తే మనకి చేతులు కాలకుండా ఉంటాయి. జస్ట్ ఇది ఒక టిప్ మాత్రమే, మీరు యూస్ చేయండి. అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అండ్ అది కూడా ఫ్రై అయ్యాక టమాటోస్ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా ఫ్రై చేసుకొని దాన్ని కాస్త మగ్గనిచ్చాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా ముందుగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం సాల్ట్, కారం, పసుపు అండ్ ధనియాల పొడి, జీరా పొడి అండ్ పావ్ బాజీ మసాలా ఉంటే వేసుకోండి, లేకపోయినా ఏం పర్లేదు, స్కిప్ చేయొచ్చు. అండ్ ఈ మసాలాలన్నీ వాటికి పట్టేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మసాలాలన్నీ ఫ్రై అయ్యాక నేను కొత్తిమీర కొంచెం కస్తూరి మేతి యాడ్ చేశాను. అండ్ అవి కూడా ఫ్రై అయ్యాక నార్మల్గా కుక్కర్ని మూత పెట్టి ఒక 5 to 6 minutes బాగా మసాలా అంతా పట్టేటట్టు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక మళ్ళీ మూత తీసి మళ్ళీ కలిపి కుక్కర్కి ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలి. సరిపడినంత వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ అయితే 5 to 6 విజిల్ వచ్చేంత వరకు చూసుకోవాలి. అండ్ విజిల్ అయ్యాక నెక్స్ట్ స్మాష్ చేసుకోవాలండి నీట్గా. అసలు వెజ్జెస్లా కనిపించకూడదు, మొత్తం పూర్తిగా స్మాష్ అయిపోవాలండి. అండ్ బాగా స్మాష్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కుక్కర్ని మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని అండ్ నీట్గా కొంచెం మనకు కావాల్సిన కన్సిస్టెంట్లో పెట్టుకొని లాస్ట్లో బటర్ అండ్ కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి. అండ్ ఇక్కడైతే పావు కోసం రెడీ చేస్తున్నా. మెయిన్ కావాల్సిన పావు బాజీలో మెయిన్ ఈ పావు బ్రెడ్స్ అండి. పావు బ్రెడ్స్ అయితే మనకి మార్కెట్లో బయట అవైలబుల్గా ఉంటాయి. అండ్ బటర్ అప్లై చేసుకొని ప్యాన్కి, అలాగే పావు బన్స్ కూడా ఇలాగా పెట్టేసుకొని పావు బన్స్ కూడా బటర్ అప్లై చేసుకొని నీట్గా రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. అంతేనండి, అలా మనకి వేడి పావు బాజీ రెడీ అయినట్టే. ఇదైతే కిడ్స్ కోసం ఇస్తున్నాం కాబట్టి ఆనియన్స్ వేయలేదు. ఆనియన్స్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. బాయ్ బాయ్.